సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో 6వ రోజు జరిగే మహోత్సవాన్ని దర్శించుకుందాం. ఈరోజు ఉదయమే అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న హుండీలను తీసుకువచ్చి వినాయకుడి ఆలయంలో పూజను నిర్వహిస్తారు. ఈరోజు జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మండపంలోని వినాయకునికి, చంద్రశేఖర మూర్తికి ధూప దీప నీరాజనాలు సమర్పించి వినాయకుడిని మూషిక వాహనంపై అలంకరిస్తారు. వినాయకుడిని, చంద్రశేఖర మూర్తిని ఆలయంలో యాగశాల వద్దకు తీసుకువచ్చి పూజించి దీపారాధనను సమర్పించిన తర్వాత యాగశాలలో ఉన్న అరుణాచలేశ్వర శక్తిని బొట్టుగా వారికి అలంకరించగానే ఆలయం నుండి ఈశాన్య గోపురం ద్వారా మేళ తాళాలతో బయటికి తీసుకువస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. చంద్రశేఖర మూర్తి భూతవాహనాన్ని అధిరోహిస్తారు. భూతవాహనం అంటే ఈరోజు పంచభూతాలు పరమాత్మకి వాహనంగా భూత రూపంలో వస్తాయి. ఈ భూతవాహనం ప్రత్యేకమైన ఆకర్షణ. ఎంతో అందంగా 4 చేతులతో, భయపెట్టే కళ్ళతో, పెద్ద పెద్ద మీసాలతో 2 కోరలు కలిగి ఉంటుంది. భూతవాహనానికి పట్టే గొడుగులు అత్యంత సుందరంగా ఉంటాయి. భక్తులు చేతులు జోడించి పారవస్యంతో నమస్కరిస్తారు. చంద్రశేఖర మూర్తి ముందు ఆడపిల్లలు రమణీయంగా నాట్యం చేస్తారు. ఈరోజు ప్రత్యేకంగా ఆలయ విద్వాంసులు, ఊరిలో ఉన్న విద్వాంసులు అందరూ కలిసి పరమాత్మకు డప్పు సన్నాయి కచేరీలు చేస్తారు. వారు చేసే కచేరీ భక్తులకు వీణుల విందుగా ఉంటుంది. మన సంస్కృతిలో అనేక సాంప్రదాయాలు కరుమరుగైపోయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాన్ని చూసి భక్తులందరూ ఎంతో ఆనందిస్తారు. భూతవాహనంపై ఆసీనుడైన చంద్రశేఖర మూర్తికి కర్పూర హారతులు సమర్పించిన అనంతరం భక్తులు విభూతి ప్రసాదాన్ని అందుకుంటారు.
వినాయకుడు చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగటానికి మేళతాళాలతో బయలుదేరుతారు. ఇలా భక్తుల కోలాహలాలతో పరమేశ్వరుడు మాడవీధులలో ఊరేగుతారు. అలా ఊరేగుతున్న పరమాత్మ ముందు అనేక మంది శివభక్తులు తాళాలతో, డప్పులతో, శంఖారావాలతో, అనేక వాయిద్యాలతో ఆనంద తాండవం చేసుకుంటూ మాడవీధులలో పరమాత్మ ముందు వెళుతూ ఉంటారు. వారి ముందు ఆలయ గజరాజు ఎంతో దర్పంగా నడిచి వెళుతూ భక్తులను ఆశీర్వదిస్తుంది. భక్తులతో, సందర్శకులతో మాడవీధి అంతా కలకలలాడుతూ ఉంటుంది. ఎవరి ఇంటి ముందు వారు నీరాజనాలు అర్పించటానికి పరమాత్మ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న భక్తులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. భక్తులు పార్వశ్యంతో దేవారాలు పాడుతూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకమైన ఒక భక్తురాలిని మీకు పరిచయం చేస్తున్నాను. అన్నామలయార్కు అరోగరా, అన్నామలయార్కు అరోగరా, అన్నామలయార్కు అరోగరా, ఈ అమ్మాళ్ళకు అరోగరా, ఉన్నామలై అమ్మాళ్ళకు అరోగరా, ఉన్నామలై అమ్మాళ్ళకు అరోగరా. ఈమె 20 సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవానికి రాజపాలెం అమ్మది వస్తుంది. ఎప్పుడొచ్చినా ఈశ్వరుడు చుట్టూ మాకన్నా ముందుగా, పోలీసుల కన్నా ముందుగా పరిగెడుతుంది. ఏంటమ్మా పడిపోతావు ఏంటి ఎలాగని అడిగితే ప్రాణం పోయినా ఈశ్వరుడి దగ్గరే కదా అని చాలా సంతోషంగా ఆనందంగా చెప్తుంది. ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు రాలేకపోతే ఎలా అంటే ఆ సంవత్సరం నేను కార్తీక దీపానికి రాకపోతే ఆ రోజునే నేను చనిపోయానని చెప్తుంది. అంత గొప్ప మహాభక్తురాలు ఈవిడి. ఈరోజు మన మధ్యన ఉండటం చాలా ఆనందంగా ఉంది. అరుణాచలేశ్వరాయ నమః. అన్నామలయార్కు అరోగరా, అన్నామలయార్కు అరోగరా, అన్నామలయార్కు అరోగరా, ఉన్నామలై అమ్మాళ్ళకు అరోగరా, ఉన్నామలై అమ్మాళ్ళకు అరోగరా, ఉన్నామలై అమ్మాళ్ళకు అరోగరా. అలా వినాయకుడు చంద్రశేఖరమూర్తి మాడవీధులలో విహరించి భక్తుల నీరాజనాలు అందుకుని వారిని అనుగ్రహించి ఆలయానికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది.
இல்லை 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 உண்மைதான். ఈరోజు సాయంత్రం జరిగే మహోత్సవాన్ని సాయంత్రం భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల. शिवनिधि शिवा